నువ్వేం కులం? నేను చెంచులోనండి. దొంగతనం కేసా? అవునయ్యా. అటు వెళ్ళి నిలబడు. ఓ నువ్వేంటయ్యా? ఓ నువ్వెవరయ్యా? కొండరెడ్లు అండి. వెళ్ళాలి, నిలబడు. నువ్వేంటి? ఆచార్ని. ఓ నువ్వెవరయ్యా? అయ్యా నేను గిరిజండయ్యా, నా మీద తప్పుడు కేసు పెట్టారు. అవును, ఈయన పెద్ద పిఠాపురం జమీందారు, తప్పుడు కేసు పెట్టేశారు. అదలపై నిలబడిపో. అయ్యా చెంచులలో అండి. నువ్వు అటు వెళ్ళి నిలబడు. నీ సంగతి ఏంటయ్యా? మాదిగయ్యా. అలా వెళ్ళి నిలబడు. పో పొమ్మరి సార్. పో ఆచార్ని. పో. కాపండి. ఓ నువ్వేంటయ్యా? మాధవలం అండి. అటు వెళ్ళి నిలబడు. ఏం సార్ వీళ్ళని తీసుకెళ్ళడానికి ఎవరు రాలేదా? అనాథలా? అలా అని చెప్పచ్చు. అలా అని చెప్పొచ్చా? ఇలా చూడండి, మొత్తం 12 మంది వచ్చారు. 6 కొండరెడ్లు, 4 గిరిజనులు, 2 చెంచులు. మిగతా వాళ్ళు ఎవరు చూడకముందే వాళ్ళని తీసుకుని వెళ్ళిపోండి. సార్ చాలా పెండింగ్ కేసులు ఉన్నాయి, మాకు 6 కావాలి సార్. సార్ మాకు అవసరం ఉందండి. సార్ ఇన్స్పెక్టర్ నేరుగా వచ్చారు సార్. ప్రమోషన్ గేట్ లో ఉన్నారు సార్. పెండింగ్ కేసు త్వరగా ముగించాలి సార్. సార్ మేము అధికారులకు జవాబు చెప్పాలి, ఈక్వల్గా పంచండి. ఒకరి మీద ఒక కేసు పెట్టాలని చట్టం ఉందా? ఒక్కరి మీద 2 కేసులు పెట్టి రిమాండ్కి పంపించండి. నాన్న వీళ్ళు నన్ను వదిలేరు. నా పిల్లం పిల్లని జాగ్రత్తగా చూసుకోనన్నా. ఈ పోలీసులు నన్ను బతికిన నన్ను తీసుకెళ్ళదు సార్. నన్ను వదిలిపెట్టారు సార్. మీరు పుణ్యం ఉంటుంది సార్.